అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం డిఎస్సికి సంబంధించి సైకాలజీ చూస్తున్నామండి. సైకాలజీలో ప్రాక్టీస్ టెస్ట్‌లు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాక్టీస్ టెస్ట్‌లు అప్లోడ్ ఎందుకు చేస్తున్నాము అనంటే, మీరు ఆల్రెడీ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతూ ఉండుంటారు. సో, ఆ సబ్జెక్ట్ ఎంతవరకు వచ్చింది అన్నది ఒక అవగాహన రావడం కోసం ఈ ప్రాక్టీస్ టెస్ట్‌లో అప్లోడ్ చేస్తున్నాము. దయచేసి వీడియోని అందరూ పూర్తిగా చూడండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఈ వీడియో వాళ్ళకి అవసరం అవుతది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇదే మన ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు క్వెషన్స్ చూద్దాం. క్వెషన్ నంబర్ 1. రామానుజన్ పుట్టినరోజు నాడు డిసెంబర్ 22ను ఒక విద్యార్థి అతని గురించి తనకు తెలిసిన విషయాలను, అతని గొప్పతనాన్ని వేదికపై మాట్లాడెను. ఇది ఏ లక్ష్యం? ఆప్షన్స్: అవగాహన, ప్రతిస్పందించుట, విలువ కట్టుట, శీల స్థాపన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ప్రతిస్పందించుట. క్వశ్చన్ నెంబర్ 2. ఒక విద్యార్థి యుద్ధాల పట్ల వ్యతిరేక వైఖరిని పెంపొందించుకున్నాడు. దీన్ని ఈ రంగంలో వచ్చిన మార్పుగా భావించవచ్చు. ఆప్షన్స్: జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం, నిష్పాదన రంగం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, భావావేశ రంగం. క్వశ్చన్ నెంబర్ 3. బోధనాభ్యాసన ప్రక్రియలో కీలకమైన అంశం. ఆప్షన్స్: లక్ష్యాలు, అభ్యాసానుభవాలు, మూల్యాంకనం, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 4. మానసిక చలనాత్మక రంగంలో మొదటి లక్ష్యం. ఆప్షన్స్: అనుకరణ, హస్తలాఘవం, సునిశితత్వం, సమన్వయం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, అనుకరణ. క్వశ్చన్ నెంబర్ 5. ఆత్మ ప్రస్తావన అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించిన వారు. ఆప్షన్స్: బ్లూమ్స్, కార్ట్ గోల్డ్స్టీన్, జాన్సన్, ఆర్హెచ్ దవే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, కార్ట్ గోల్డ్స్టీన్. క్వశ్చన్ నెంబర్ 6. ప్రస్తుతం విద్యా వ్యవస్థలో సిసిఈ అమల్లోకి వచ్చాక ఈ రంగంలో లక్ష్యాలు ఎక్కువగా మూల్యాంకనం చేయబడుతున్నాయి. ఆప్షన్స్: జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. నెక్స్ట్ 4th ఆప్షన్ మానసిక చలనాత్మక రంగం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. క్వశ్చన్ నెంబర్ 7. పాఠశాలలో నేర్చుకున్న జ్ఞానాన్ని నిత్య జీవితంలో ఉపయోగించుకునే సామర్థ్యం. ఆప్షన్స్: ఉద్దేశ్యం, ట్రాన్స్పోజిషన్, మూల్యాంకనం, వినియోగం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, వినియోగం. క్వశ్చన్ నెంబర్ 8. జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యం కఠినమైన సాధనా లక్ష్యంగా పిలువబడేది. ఆప్షన్స్: జ్ఞానం, వినియోగం, మూల్యాంకనం, సంశ్లేషణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, మూల్యాంకనం. క్వశ్చన్ నెంబర్ 9. విద్యార్థి భారతదేశ చరిత్రను తెలుసుకున్నటకు మధ్య, ఆధునిక, పూర్వ భారతదేశ చరిత్రను అన్నింటినీ కలిపి నేర్చుకొనెను. ఇక్కడ సాధించబడిన లక్ష్యం. ఆప్షన్స్: విశ్లేషణ, సంశ్లేషణ, వినియోగం, నైపుణ్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, సంశ్లేషణ. క్వశ్చన్ నెంబర్ 10. విద్యార్థి బారు వడ్డీ సూత్రాన్ని నేర్చుకొని నిత్య జీవితంలో తాను అప్పు తెచ్చుకున్న డబ్బులకు వడ్డీ డబ్బులను లెక్కకట్టి మరీ తీర్చెను. అయితే ఇతని ప్రవర్తన ఏ రంగంలో మార్పుగా చెప్పవచ్చు?
ఆప్షన్స్ జ్ఞానాత్మక ప్రవర్తన, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం, బోధనా రంగం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 జ్ఞానాత్మక ప్రవర్తన. క్వశ్చన్ నెంబర్ 11. గణేష్ గాంధీ సత్యం అనే శీర్షికను పేపర్లో చదివి అతడు ఎల్లప్పుడూ సత్యాన్నే మాట్లాడుతుంటే గణేష్ ఏ లక్ష్యాన్ని సాధించినట్లు? ఆప్షన్స్ గ్రహించుట, విలువ కట్టుట, ప్రతిస్పందించుట, శీలస్థాపన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 విలువ కట్టుట. క్వశ్చన్ నెంబర్ 12. శాకాహారం తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకున్న శ్రీకాంత్ తాను శాకాహారాన్ని భుజిస్తూ ఇతరులను ప్రేరేపిస్తుంటే అతడు ఏ లక్ష్యాన్ని అలవర్చుకున్నట్లు? ఆప్షన్స్ గ్రహించుట, అనుకరణ, వ్యవస్థీకరణ, శీలస్థాపన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 శీలస్థాపన. క్వశ్చన్ నెంబర్ 13. నవీన్ బైక్ను నేర్చుకునే ముందు అనేక మంది బైక్ నడిపే వారిని పరిశీలించెను. ఇక్కడ నవీన్ సాధించిన లక్ష్యం? ఆప్షన్స్ హస్తలాఘవం, సునిశితత్వం, సమన్వయం, అనుకరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అనుకరణ. క్వశ్చన్ నెంబర్ 14. విద్యార్థి పుస్తకంలో ఉన్న పాఠ్యాంశాలను ఉన్నది ఉన్నట్లుగా నేర్చుకోవడం ఏ లక్ష్యంగా చెప్పవచ్చు? ఆప్షన్స్ అవగాహన, జ్ఞానం, వినియోగం, నైపుణ్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 జ్ఞానం. క్వశ్చన్ నెంబర్ 15. రాజు తన రాజ్యంలో దొంగతనం చేసిన వారిని పసిగట్టుటకు ఒక పరీక్ష పెట్టి దోషి ఎవరో తేల్చెను. ఇక్కడ రాజు ఉపయోగించిన లక్ష్యం? ఆప్షన్స్ వినియోగం, నైపుణ్యం, మూల్యాంకనం, మాపనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మూల్యాంకనం. క్వశ్చన్ నెంబర్ 16. భావావేశ రంగం దీనికి సంబంధించింది? ఆప్షన్స్ జ్ఞానం, వైఖరులు, నైపుణ్యం, సహజ సామర్థ్యాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 వైఖరులు. క్వశ్చన్ నెంబర్ 17. ఒక విద్యార్థి తాను తెలుసుకున్న విషయాలపై మాట్లాడినా చర్చించినా ఇది ఏ లక్ష్యం? ఆప్షన్స్ ప్రతిస్పందించుట, విలువ కట్టుట, శీలస్థాపన, వ్యవస్థీకరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ప్రతిస్పందించుట. క్వశ్చన్ నెంబర్ 18. జాతీయ నాయకుల జీవిత చరిత్రలను తెలుసుకొనుట ఏ లక్ష్యం? ఆప్షన్స్ ప్రతిస్పందన, గ్రహించుట, శీలస్థాపన, హస్తలాఘవం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 గ్రహించుట. క్వశ్చన్ నెంబర్ 19. ఒక విద్యార్థి కుండలను యంత్రం మాదిరిగా తయారు చేసెను. ఇది ఏ లక్ష్యం? ఆప్షన్స్ సమన్వయం, సహజత్వం, అనుకరణ, హస్తలాఘవం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సహజత్వం. క్వశ్చన్ నెంబర్ 20. ఒక విద్యార్థి ఉపాధ్యాయుని పాఠాన్ని 5 గంటలు విని కేవలం 10 నిమిషాలలో అతడు చెప్పిన విషయాలను ఇతరులతో చర్చిస్తే అతడు సాధించిన లక్ష్యం? ఆప్షన్స్ ప్రతిభ, స్మృతి, అవగాహన, జ్ఞానము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అవగాహన. క్వశ్చన్ నెంబర్ 21.
మానసిక చలనాత్మక రంగంలో అతి సులువైన లక్ష్యం. ఆప్షన్స్ హస్తలాఘవం, సునిశితత్వం, అనుకరణ, సమన్వయం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అనుకరణ. క్వశ్చన్ నెంబర్ 22. ఒక విద్యార్థి సత్యమునే పలకాలని అందరికీ తెలియజెప్పుట. ఆప్షన్స్ శీలస్థాపన, అవగాహన, జ్ఞానం, విలువ కట్టుట. ఆప్షన్ 1 శీలస్థాపన కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 23. ఉపాధ్యాయుడు విద్యార్థులతో అల్లరి చేయరాదని, సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలను చదవాలని చెప్పడంతో పిల్లలు విని దానిని ఆచరిస్తే వారు సాధించిన లక్ష్యం. ఆప్షన్స్ శీలస్థాపన, అవగాహన, జ్ఞానం, విలువ కట్టుట. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 శీలస్థాపన. క్వశ్చన్ నెంబర్ 24. ఒక మొత్తం విషయాన్ని అర్థవంతంగా తక్కువ మాటలలో చెప్పుట. ఆప్షన్స్ శీలస్థాపన, అవగాహన, జ్ఞానం, విలువ కట్టుట. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అవగాహన. క్వశ్చన్ నెంబర్ 25. స్వప్న గణిత సూత్రాలను, ఆంగ్ల పద్యాలను, శ్లోకాలను ఉన్నది ఉన్నట్లు చెప్తే సాధింపబడిన లక్ష్యం. ఆప్షన్స్ శీలస్థాపన, అవగాహన, జ్ఞానం, విలువ కట్టుట. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 జ్ఞానం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ 25 బిట్స్లో మీకు ఎన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు అన్నది కామెంట్ సెక్షన్ ద్వారా మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.